పెట్రోల్ డీలర్లకు కేంద్రం ఊరట కల్పించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై విధించే పన్నులను తగ్గించింది. లీటర్ పెట్రోల్పై ₹1.5, డీజిల్పై ₹13.50, విమాన ఇంధనంపై ₹9.50 చొప్పున పన్నులను సవరించింది. దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే దేశీయంగా మనకు అమ్మే పెట్రోల్, డీజిల్ ధరలపై దీని ప్రభావం ఏమీ ఉండదు. జాంసన్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు అనిశ్చిత పరిస్థితుల కారణంగా నేపథ్యంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతులపై ఉన్నటువంటి సుంకం ఏదైతే ఉందో దానికి సంబంధించి కాస్త మొన్నటి వరకు ఉన్న దానికంటే తగ్గించింది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కారణం మొత్తంగా పశ్చిమాసియాలతో పాటుగా అంతర్జాతీయంగా కూడా ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు అంశం బేరీ చేసుకుని అటువంటి ఇంధన మార్కెట్ లో ఉన్నటువంటి ఒక అనిశ్చిత ఏదో దాన్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నది తెలుస్తుంది. దీంతో ఎవరైతే ఉంటారో ఈ మొత్తం ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించి డీలర్లు ఉంటారో ఆ డీలర్లకు మాత్రం కొంత సానుకూలమైనటువంటి అంశం. ఇది కొంత వాళ్ళకు కలిసి వస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోల్ పైన ₹1.5, అదేవిధంగా డీజిల్ పైన ₹13.50. దీంతో పాటు విమాన ఇంధన ధరకు సంబంధించి విమాన ఇంధనం పైన కూడా ₹9.50 చొప్పున పన్నులను సవరించింది. సో ఇది మొత్తంగా కూడా ఈ నిర్ణయం పట్ల కేంద్రం ఒక ఎందుకు తగ్గించాలని చెప్తే ఒక రీజన్ చెప్తా ఉంది. దేశీయంగా మొత్తంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇంధన కొరత రాకుండా చూడాలని. ఎందుకంటే ఈ సుంకాన్ని ఏదైతే తగ్గించడం వల్ల ఎవరైతే డీలర్లు ఉంటారో మొత్తం ఈ కంపెనీ ఆయిల్ కంపెనీలు ఉన్నాయో వాటికి కొంత లబ్ధి చేకూరుతుంది. సో వాళ్ళు ఆయిల్ సరఫరా కానీ లేకపోతే క్రూడ్ ఆయిల్ సరఫరా మరింత వేగితరం చేస్తారు. ఎక్కడ కూడా ఈ సరఫరాకు ఇబ్బంది లేకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఇంధనానికి సంబంధించిన కొరత ఉండదు. ఆ రకం కొరత లేకుండా కూడా వీళ్ళు చేయగలుగుతారు అనే ఒక భరోసాను వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఒక రకంగా చూసుకుంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా దీని ఇంపాక్ట్ సాధారణంగా ఎవరైతే రోజువారీ వినియోగిస్తారో వాళ్ళ పైన ఉండదు, కానీ కేవలం ఇది డీలర్లకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. సో గతంలో ఇదంతా కూడా రేపటి నుంచి జూన్ 1, 2000 అమల్లోకి వచ్చేలా కేంద్రం ఈ ఎగుమతి సుంకాలను ఒక రకంగా సవరించిందని చెప్పవచ్చు. సో గతంలో ఉన్నటువంటి ఇది ఎగుమతులపై విధించిన ప్రత్యేక అదనపు సుంకం కొంత పెంచింది. సో ఇప్పుడు దాన్ని సవరిస్తూ తాజాగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ జూన్ 1, 2026 నుంచి కూడా రేపటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రాగుంది. సో ప్రస్తుతానికైతే పాత సుంకం లీటర్ కు ₹3 ఉండే, దాన్ని ఇప్పుడు ₹1.50 తగ్గించింది. సో డీజిల్ కి సంబంధించి కూడా గతంలో ఇప్పటి వరకు పాత సిస్టమ్ ప్రకారం పాత సుంకం ₹16.50 ఉంది లీటర్ కు. ఇప్పుడు దాన్ని ₹13.50 చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో ఇక విమాన ఇంధనానికి సంబంధించి కూడా లీటర్ కు ₹16 ఉంటాయి. అది ₹16 ఉంటే పాత సుంకం ప్రకారం. ఇప్పుడు దాని కొత్త సుంకం ప్రకారం ఏకంగా ₹9.50 చేసింది. అంటే చాలా తగ్గించింది. సో దాదాపుగా చూస్తా ఉంటే ఒక ₹6.50 తగ్గించింది. సో కొంత బెనిఫిట్ అయితే ఈ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లను పరిస్థితిని బట్టి సాధారణంగా కూడా ప్రతి దేశం తమ అంతర్జాతీయంలో ఉన్నటువంటి మార్కెట్ను బట్టి 15 రోజులు నెలకోసారి సవరిస్తూ వస్తే సమీక్షించే నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంత అనిశ్చితి ఉన్న నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో అంతర్జాతీయ మార్కెట్ లో ధరల మార్పులు ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. సో దానికి అనుగుణంగానే ధరలు కొంత స్థిరపడడం, అంటే స్టాక్ ఒక రకంగా కొంత స్థిరపడడంతోనే ఈ ఎగుమతి పన్ను భారం తగ్గించినట్టుగా కేంద్రం చెప్తోంది. సో దీనివల్ల చమురు కంపెనీలకు కొంత ఊరట కలుగుతుంది. ముఖ్యంగా రిలయన్స్ కావచ్చు, నయారా వంటి రిఫైనరీస్ పెద్ద మొత్తంలో ఇంధనాన్ని ఎగుమతి చేస్తాయి కాబట్టి ఈ అధిక ఎగుమతి సుంకాలు వారికి లాభాలు తగ్గిస్తే పన్ను తగ్గడంతో వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. దీంతోనే ఇది మరింత కొంత ఈ యొక్క ఎగుమతిని పెంచే పరిస్థితి చేస్తా ఉంది. సో దీంతో పాటుగా దేశీయంగా సరఫరా భద్రత పశ్చిమాసియాల ఉద్రిక్త సమయంలో దేశంలో ఇంధన కొరత రాకుండా ఉండేందుకు మార్చి నెలలో కేంద్రం భారీ ఎగుమతి సుంకాలు విధించింది. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడడంతో ఆ భారాన్ని తగ్గించింది. సో ప్రస్తుతానికి ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలకు ఎట్లాంటి మార్పు ఉండదు, వాళ్ళకు తగ్గదు, అదే సందర్భంలో పెరగదు. సో ఈ దేశం ఈ మార్పు ఎగుమతులపై పన్నుకు మాత్రమే సంబంధించింది కాబట్టి దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి
మార్పు చేయలేదని మనం అందరూ చూడాల్సి ఉంటుంది. సో అందువల్ల గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా పెట్రోల్ బంకుల వద్ద కూడా పెట్రోల్ బంకుల ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొంత ఉపశమనం రిఫైనరీలకు మాత్రం కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఇది ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో ఇంటర్నేషనల్ సంబంధించిన ఆయిల్ అంతర్జాతీయ చమురు ధరలు తగ్గితే భవిష్యత్తులో ధరల పెంపు ఒత్తిడి తగ్గవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఇటీవల కాలంలో 10 పైసలు 30 పైసలు 40 చొప్పున పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి కొంత ఇది నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో విమాన ఇంధనంపై కూడా సుంకం తగ్గడం వల్ల విమానయాన సంస్థలు కొంచెం ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. కానీ టికెట్ ధరలు వెంటనే ఎంత తగ్గించలేవు. కొద్ది రోజులు పోతే మరింత ఒక స్థిరీకరణంగా ఒక స్థిరత్వం ఏర్పడితే మాత్రం అప్పుడు కొంత విమాన ధరలు కూడా అందుబాటులోకి తగ్గే అవకాశం, అందుబాటులో కానీ కాదు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఎంటైర్ గా ఈ నిర్ణయం ప్రకారం ప్రధానంగా చమురు కంపెనీలు మరియు ఎగుమతిదారులకు మాత్రం ఇది పెద్ద ఒక ఊరట కల్పించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో సామాన్య వినియోగదారులు కొనుగోలు చేసే పెట్రోల్ డీజిల్ ధరలపై మాత్రం దీని ప్రభావం ఏమాత్రం ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.